అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అనే అంశంపై మనకు లభించిన విజయవంతమైనటువంటి చిత్రం దాగుడు మూతలు. 1964లో విడుదలైన భారతీయ తెలుగు భాష హాస్య రస చిత్రం ఇది. దీని దర్శకుడు దర్శక సామ్రాట్ ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు వాళ్ళ యొక్క అభిరుచులకు తగినట్టుగా నయనానందకరంగా మనోహరంగా రూపకల్పన చేశారు ఆదుర్తి వారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. ఇది తర్వాత ఆయన సామ్రాట్ అయ్యారు, కానీ ఇది నిజానికి ఆయన మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు, పద్మభూషణ్ అవార్డు విజేత బి సరోజాదేవి, గుమ్మడి మొదలగు వారు ప్రధాన పాత్రలో నటించారు. 1964లో విడుదలైన ఈ చిత్రం విడుదలై కమర్షియల్గా ఆనాడు చాలా విజయం సాధించింది. తర్వాత తమిళంలో కూడా రీమేక్ చేయబడింది. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఒక సందర్భంలో అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. అదేమిటంటే ఇందులో 2 పాటలు ఉన్నాయి. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా అనే ఒక పాట, అలాగే అడగక ఇచ్చిన మనసే ముద్దు అనే పాటల కోసం ఆదుర్తి సుబ్బారావు గారు ఒక బడ్జెట్ ఇచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి భారీ సెట్ వేశారు. అయితే బి సరోజాదేవి గారి ఒక అనారోగ్య కారణంగా అది బాగా లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఆ సెట్ని కూల్చివేయవలసి వచ్చిందనమాట. అది చాలా బాధ కలిగించింది నిర్మాతలకి, దర్శకులకు కూడా. అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఆమె స్థానంలో కృష్ణకుమారిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ చివరకు బి సరోజాదేవితోనే ఆ చిత్రాన్ని కంటిన్యూ చేశారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైనటువంటి నటీమణుల్లో పద్మశ్రీ బి సరోజాదేవి ఒకరు. అలాగే ఇంకా ఎన్టీ రామారావు గారి గురించి ఈ చెప్పేదే ఉంది. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఇక సినిమా కథలోకి వెళ్తే, కోటీశ్వరుడు విశ్వసుందరం తన అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు కొడుకుని కోడల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తర్వాత వాళ్ళను ఆయనకు తర్వాత పశ్చాత్తాపం కలిగి వాళ్ళని క్షమించే సమయానికి కొడుకు కోడలు కూడా చనిపోతారు. అనాథగా మిగిలినటువంటి మనవడిని దారిన పోయే దానయ్య చేరతీసి పెంచుతాడు. మనవడి కోసం దేశమంతా గాలించిన ఆయనకి ఆచూకీ దొరకలేదు. అయితే ఆ ఊళ్ళోనే తన మిల్లు ఆవరణలో ఒక చిన్న హోటల్ నడుపుకునే సుందరయ్య అనే యువకుడు పేదలకు సహాయపడుతూ ఉంటాడు. సుబ్బులు అనే యువతి ఇష్టం లేని పెళ్ళి చేసుకుని తప్పించుకుని అతని హోటల్కి వస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. అయితే సుందరయ్య తన మనవడికి ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడతారు. అలాగే వాళ్ళ యొక్క ప్రేమ కొనసాగుతుంది. అయితే సుందరయ్య తన మనవడిని జమీందారు ఆయనే ఈ హోటల్ నడుపుకునే అబ్బాయే తన మనవడిని తెలుసుకున్నటువంటి జమీందారు ఇంటికి తీసుకొచ్చి తన ఆస్తి అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. జమీందారు ఇంట్లో కొంతమంది చేరి ఆస్తిని దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు పన్నాగాలు చేస్తూ ఉంటారు. తర్వాత అనేక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. చివరకు సుందరం సుబ్బులు వివాహం చేసుకుంటారు. కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమా హిట్ కావడానికి బలమైన కారణం కథ, అలాగే ఎన్టీ రామారావు, బి సరోజాదేవి గారి అపూర్వమైనటువంటి నటన, అలాగే కేవి మహాదేవన్ గారి అద్భుతమైనటువంటి గీతాలు అనమాట. చాలా అద్భుతంగా బాణీలు కట్టారు ఈ సినిమాలో ఆయన. కేవి మహాదేవన్ గారి వల్ల ముఖ్యంగా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే
ఇందులో ఆయన ఒక పాటకి ట్యూన్ కట్టారు. దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులనేవారు ఉన్నారా అని దేవుడికి వచ్చిన అనుమానం అనేటటువంటి సాంగు సూపర్ హిట్ అయింది. ఆ సినిమా పాటను ఆయన శంకరాభరణం రాగంలో ఆయన చేశారు. ఆ పాట ఆత్రేయ గారు రాశారు. అదొక విషాద గీతం అనమాట అది. అయితే ఇంకా మంచి మంచి పాటలు ఇందులో ఉన్నాయి. గోరొంక గూటికే చేరావు చిలక అనే ఒక పాట, అదేవిధంగా ఇంకా అందరం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా అనేటటువంటి పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. అందువల్లే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోలు నేను చేసి ఇవ్వగలను. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి క్రేజ్ వచ్చిందనమాట. అంటే బి సరోజాదేవి, ఎన్టీ రామారావు గారి యొక్క కాంబినేషన్, వాళ్ళ అంటే చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళవి. చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఆ రోజుల్లో. నిజంగా వాళ్ళు స్క్రీన్ మీద కనపడితే చాలు అనేటటువంటి యాంగ్జైటీ ప్రజల్లో వచ్చింది. నమస్తే, సెలవు.